ఇప్పుడు మనం డోరేమోన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం ఒక్కోటి. సో బేసిక్గా అసలు డోరేమోన్ ఐడియా అనేది ఆ డోరేమోన్ క్రియేటర్కి ఎట్లా వచ్చింది, దాని వెనకాల ఒక మంచి స్టోరీ ఉంది. అదేంటంటే ఫుజికో గారికి ఒక మాంగా ఐడియా కావాలి. సో ఆయన ఐడియాస్ కోసం ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఎంత ఆలోచించినా ఒక మంచి ఐడియా రాలేదు ఆయనకి. సో అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఒకవేళ నా దగ్గరే కనుక ఒక మెషిన్ ఉంటే, ఆ మెషిన్ బటన్ నొక్కగానే నాకు ఐడియాస్ వచ్చేసేలాగా ఒక మెషిన్ ఉంటే బాగుండేది, నేను ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు అనే టైంలో ఆయనకు ఒక మెషిన్ అనే ఐడియా వచ్చింది. దాంతోపాటు ఆయన డోరేమోన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక చిన్న కూతురు ఉంది. సో ఆ కూతురు ఆడుకునే చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఆయన రిలేట్ చేసుకున్నారు, ఓకే చిన్న పిల్లలు ఉండాలి ఆ యానిమేలో, అండ్ ఒక మెషిన్ కూడా ఉండాలి. చిన్నపిల్లలు, బొమ్మలు, మెషిన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక నైట్ ఆలోచిస్తున్నప్పుడు పక్కింట్లో నుంచి పిల్లిల శబ్దాలు వినిపించాయంట ఆయనకి. సో ఆ విధంగా డోరేమోన్ ఇస్ అ క్యాట్. సో క్యాట్ రోబోట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అండ్ చాలా చాలా గ్యాడ్జెట్స్ తీస్తూ ఉంటాడు. టైం మెషిన్ ఉంది. సో ఈ విధంగా అన్నిటిని కనెక్ట్ చేసి డోరేమోన్ యొక్క ఐడియాతో వచ్చారు. డోరేమోన్కి ఒక సిస్టర్ ఉందన్నమాట, షీఈ్ డోరేమీ. అసలు డోరేమోనే ఒక రోబోట్కి సిస్టర్ ఎట్లా ఉంటుంది? లాజిక్ ఏంటి అసలు అంటే, బేసిక్గా ఎప్పుడు రోబోట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఒక ఆయిల్ డబ్బాతో ఆయిల్ యూస్ చేస్తారు రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో ఆయిల్ డబ్బాలో సగం ఆయిల్ డోరేమోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూస్ చేశారు, అండ్ సగం ఆయిల్ డోరేమీ మ్యానుఫ్యాక్చరింగ్కి యూస్ చేశారు. సో ఆ విధంగా ఆయిల్ డబ్బా షేర్ చేసుకోవటం వల్ల డోరేమోన్ ఇంకా డోరేమీ అన్నా చెల్లి అయ్యారనమాట. సో దట్ ఈస్ వన్ స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, డోరేమోన్లో టోటల్గా 1963 గ్యాడ్జెట్స్ ఉన్నాయి డోరేమోన్ దగ్గర, అకార్డింగ్ టు ద ఒరిజినల్ డ్రాయింగ్స్. అండ్ అందులో మెయిన్ పాపులర్ ఏంటంటే మనకి ఎనీవేర్ డోర్, అండ్ బ్యాంబూ కాప్టర్, ఇంకా టైమ్ కర్చీఫ్, అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ మీ ఫేవరెట్ గ్యాడ్జెట్ ఏంటో కూడా కమెంట్ చేయండి. మీరు డోరేమోన్ చూసి మీకు గ్యాడ్జెట్స్ గుర్తుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ ఫేవరెట్ గ్యాడ్జెట్. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, డోరేమోన్ యొక్క యాక్చువల్ కలర్ ఎల్లో. మీరందరూ చూసిన డోరేమోన్ బ్లూ కలర్, కానీ డోరేమోన్ యొక్క యాక్చువల్ కలర్ ఎల్లో. సో ఈ స్టోరీ ఏంటంటే, డోరేమోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఒక రోబోట్ ఎలుక డోరేమోన్ యొక్క చెవులు కొరికేస్తుంది అనమాట. డోరేమోన్ పిల్లి ఎలుకని చంపాలి, కానీ ఎలుకొచ్చి డోరేమోన్ చెవులు కొరికేస్తుంది. అప్పటి నుంచి డోరేమోన్కి ఎలుకలంటే చాలా భయం. సో ఆ ఎలుకొచ్చి డోరేమోన్ చెవులు కొరికిన తర్వాత నుంచి చాలా బాధపడి ఏడ్చి డోరేమోన్ సాడ్నెస్ లిక్విడ్ అనే లిక్విడ్ తాగుతాడు. అది తాగిన తర్వాత డోరేమోన్ యొక్క కలర్ ఎల్లో నుంచి బ్లూగా మారిపోతుంది. అండ్ మీరు గమనించినట్లయితే డోరేమోన్కి చెవులు ఉండవు, ఎందుకంటే ఎలుక కొరికేసింది కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్ట్ ఆఫ్ డోరేమోన్. అండ్ ఇంకోటి ఏంటంటే, డోరేమోన్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, నొరం యాకో తన పేరు. కానీ ఎప్పుడైతే ఈ ఎలుకొచ్చి చెవులు కొరికేసిందో అప్పటి నుంచి డోరేమోన్ వదిలేసి వెళ్ళిపోయింది పాపం. సో దట్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ డోరేమోన్. అండ్ డోరేమోన్ యొక్క ఫేవరెట్ స్నాక్ ఏంటంటే డోరా కేక్ అంటారు, డోరాయాకి. ఎంత ఇష్టం అంటే డోరాయాకి, ఎవరన్నా డోరాయాకి చూపించి నాకు చేసి పెట్టవా, ఇది కొంచెం హెల్ప్ చేయవా అంటే ఆ ట్రాప్లో పడిపోతాడు అనమాట డోరేమోన్. అదొక ఆశ అనమాట డోరాయాకి తినటం. సో దాన్ని చాలా మిస్యూజ్ చేస్తారనమాట చాలామంది. అది తినిపించి ఏదో పని చేయించుకుంటారన్నమాట డోరేమోన్ తోటి. అండ్ నోబితాకి ఒక బాబు పుట్టాడు, ఆ బాబు పేరు నొబిసుకే. చాలామందికి తెలియదు, బట్ నొబిసుకే. అండ్ ఇండియాలో డోరేమోన్ 2005లో రిలీజ్ అయింది. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మనకి డోరేమోన్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఫ్యాక్ట్ ఎవ్వరికీ తెలీదు, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. అదేంటంటే, డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ దొరికాయన్నమాట చైనీస్ రీసెర్చర్స్కి. అండ్ ఆ ఫుట్ ప్రింట్స్ని కనిపెట్టిన రీసెర్చర్ ఎవరైతే ఉన్నారో ఆయన డోరేమోన్ యొక్క పెద్ద ఫ్యాన్ అనమాట. నోబితా అండ్ డోరేమోన్ యొక్క పెద్ద ఫ్యాన్. సో ఆయన ఆ ఫుట్ ప్రింట్కి నోబితా పేరు పెట్టారు. సో ఆ ఫుట్ ప్రింట్ పేరు యూబ్రాంథస్ నోబితాయి.
అనే పేరు పెట్టారనమాట. అంత ఇష్టం అనమాట డోరేమోన్ అంటే ఆయనకి. సో ఇది చాలా చాలా యూనిక్ ఫ్యాక్ట్. డోరేమోన్ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 1293. 1293 ఇస్ డోరేమోన్స్ లక్కీ నెంబర్. ఎందుకంటే డోరేమోన్ యొక్క హైట్ ఇస్ 129.3 సెంటీమీటర్స్. డోరేమోన్ యొక్క వెయిట్ ఇస్ 129.3 కిలోగ్రామ్స్. డోరేమోన్ జంప్ చేసే మ్యాక్సిమం హైట్ 129.3 డోరేమోన్ యొక్క స్పీడ్, ద మ్యాక్సిమం స్పీడ్ ఇస్ 129.3 km/h. అండ్ ఫైనల్గా డోరేమోన్ యొక్క బర్త్డే సెప్టెంబర్ 3rd, 2112. సో మీరు చూసినట్లయితే 1293 జపనీస్లో ఇయర్ ముందు రాస్తారు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డేట్. సో 1293. సో ఇది డోరేమోన్స్ లక్కీ నెంబర్. జపనీస్ యానిమేస్ అనేవి జస్ట్ యానిమేస్ కాదు, వాటిలో చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు మనం చూస్తూ. అంటే ఒక క్యారెక్టర్తో మనం ఇన్వాల్వ్ అయితే కనుక మనం చాలా మారచ్చు అనమాట. ఆ క్యారెక్టర్ని చూస్తూ ఆ క్వాలిటీస్ మనం తీసుకుంటూ. సో అంత ఇంపాక్ట్ఫుల్ అనమాట జపనీస్ యానిమేస్ అనేవి. అలాగే డోరేమోన్లో కూడా చాలా చాలా మోరల్స్ ఉన్నాయి, చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి. ఆ లైఫ్ లెసన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము. సో మొదటి లైఫ్ లెసన్ ఏంటంటే లాయల్ ఫ్రెండ్స్ని ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు మీరు చూసినట్లయితే డోరేమోన్ చాలా లాయల్ ఫ్రెండ్ అనమాట నోబితాకి. అంటే ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా డోరేమోన్ చేస్తాడు. సో అటువంటి లాయల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా రేర్ మన లైఫ్లో, ఎక్కువ మంది ఉండరు. అట్లాంటి వాళ్ళని మనం లైఫ్లో ఉంచుకోవాలి మనతో పాటు. ఒక లాయల్ ఫ్రెండ్ అనే వ్యక్తి మన జీవితంలో ఉండాలి డోరేమోన్ లాగా. ఇంకొక మంచి లెసన్ మనం డోరేమోన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ప్రతి చిన్నదానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. మీరు డోరేమోన్లో చూసినట్లయితే నోబితాకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే డోరేమోన్ అడుగుతాడు, నాకు ఈ హెల్ప్ చేయి, ఇది నన్ను కాపాడు అలా అని. కానీ మనకి రియల్ లైఫ్లో మనకు ప్రాబ్లం వస్తే ఎప్పుడు వెంటనే హెల్ప్ చేయడానికి మనుషులు ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు మన మీద మనం ఆధారపడాలి, ఎదుటి వాళ్ళ మీద చాలా తక్కువ ఆధారపడాలి. ఇంకొక మంచి లెసన్ ఏంటంటే, మనం సొసైటీలో ఉన్నప్పుడు అందరి యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా మెలగాలి. ఇది ఎలాగంటే, డోరేమోన్లో జియాన్ ఉంటాడు. జియాన్ యొక్క హాబీ ఏంటంటే సింగింగ్. ఎంత భయంకరంగా పాడతాడంటే, జియాన్ యొక్క సింగింగ్ కాన్సర్ట్స్ అరేంజ్ చేస్తాడు చిన్నగా, పాటలు పాడుతూ ఉంటాడు చాలా బీభత్సంగా. కానీ ఎవరికి నచ్చవు అనమాట ఆ కాన్సర్ట్స్. అంటే ఎవరికి వెళ్ళాలనిపిదు ఆ కాన్సర్ట్స్కి. కానీ జియాన్ ఏం చేస్తాడంటే అందరినీ ఫోర్స్ చేసి మరీ అతని కాన్సర్ట్స్కి తీసుకెళ్తాడు. కానీ రియల్ లైఫ్లో మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం అందరి మనోభావాలని గమనిస్తూ మెలగాలి. అప్పుడే మన సోషల్ రిలేషన్స్ అనేవి అందరితోటి హెల్తీగా ఉంటాయి. జియాన్ లాగా ఉండకండి, ఫోర్స్ చేయకండి ఎవరిని. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు, అదనమాట. ఇదొక మంచి లెసన్ అనమాట. అదేంటంటే లవ్ టేక్స్ టైం. నోబితాకి షిజుకా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు షిజుకాని. చిన్నప్పటి నుంచి ఎంత ఇంప్రెస్ చేసినా కూడా అది తను ఇంట్రెస్ట్ చూపిదనమాట అంత నోబితా మీద. కానీ నోబితా వెయిట్ చేస్తాడు, చాలా ఇయర్స్ వెయిట్ చేస్తాడు, కన్సిస్టెంట్గా ఉంటాడు. సో ఆ పేషెన్స్ అనేది మెయింటైన్ చేస్తాడనమాట నోబితా. అండ్ ఫైనల్లీ 2022లో రిలీజ్ అయిన డోరేమోన్ స్టాండ్ బై మీ 2 మూవీలో నోబితా అండ్ షిజుకాకి పెళ్ళి అవుతుంది ఫైనల్లీ. సో కాన్సెప్ట్ ఏంటంటే, సో ఆఫ్టర్ 50 years 1970లో స్టార్ట్ అయిన డోరేమోన్ 2020 మూవీలో దే విల్ గెట్ మ్యారీడ్. కాబట్టి లవ్ అనేది టైం తీసుకుంటుంది, చాలా తొందరపడకండి, పేషెంట్గా ఉండండి, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో అది మనం నేర్చుకోగలిగే మంచి లెసన్. అన్ఫార్చునేట్లీ మనకి డోరేమోన్ అనే వ్యక్తి రియల్ లైఫ్లో ఉండడు. అంటే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేసే సొల్యూషన్ అనేది ఉండదు. కానీ మన దగ్గరున్న ఏకైక డోరేమోన్ ఎవరంటే మన బుద్ధి. దానితో, ఆ బుద్ధితో మనం మన బ్రెయిన్ని మనం మంచిగా యూస్ చేసి ఎటువంటి పెద్ద ప్రాబ్లం కన్నా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకున్న డోరేమోన్ ఈజ్ అవర్ బ్రెయిన్.
మితంగా తీసుకుంటే ఔషధం, అమితంగా తీసుకుంటే విషం అంటారు. ప్రతి ప్రతి వస్తువుకి ఒక గుడ్ సైడ్, ఒక బ్యాడ్ సైడ్ ఉంటుంది. మీ చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ని మీరు మంచి మంచి బుక్స్ చదవడానికి యూస్ చేయొచ్చు, లేదా గొప్ప గొప్ప యూనివర్సిటీస్ యొక్క లెక్చర్స్ ఉన్నాయి యూట్యూబ్లో, అవి చూడటానికి యూస్ చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో, వాట్సాప్లో గంటలు గంటలు చాటింగ్లు చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. సో మీరు ఒక టెక్నాలజీని ఎట్లా యూస్ చేస్తున్నారు అనే దాని మీద మీ ఫ్యూచర్ ఆధారపడింది. కాబట్టి చాలా కేర్ఫుల్గా టెక్నాలజీని వాడండి. మీకు మంచి జరిగేలాగా వాడండి. టెక్నాలజీని మిస్యూజ్ చేయకండి. ఆల్వేస్ ప్రాపర్గా వాడండి. టెక్నాలజీని ఎంత మంచిగా వాడితే మీరు అంత బెనిఫిట్ అవుతారు లైఫ్లో. సో ఎస్పెషలీ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ సోషల్ మీడియా యాప్స్. ఇంకొక మంచి లెసన్ మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, మనకి ఎంత డబ్బున్నా కానీ మనం సంతోషంగా ఉండకపోవచ్చు. ఇది ఎలాగంటే, సునయో క్యారెక్టర్ ఉంటాడు. సునయో చాలా రిచ్ అనమాట. చాలా రిచ్, చాలా షో ఆఫ్ చేస్తూ ఉంటాడు, డబ్బంతా చూపిస్తూ ఉంటాడు అందరికీ. కానీ ఎప్పుడు నోబితా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నా కూడా సునయో ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అంటే వాడికి ఒక కుల్ అనమాట. సునయోకి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది చూస్తే. సో హ్యాపీనెస్ అనేది మనకి డబ్బుతోటి రాదు. హ్యాపీనెస్ అనేది మన లోపల నుంచి, వితిన్ మన లోపల నుంచి మన సంతోషం వస్తుంది. బయట నుంచి ఉండే వస్తువులు కానీ, మన దగ్గర ఐఫోన్ ఉందా, మన దగ్గర ఏదైనా పెద్ద కార్ ఉందా, పెద్ద బంగ్లా ఉందా, దాని నుంచి మన హ్యాపీనెస్ రాదు. మనం ఇంటర్నల్గా ఎంత పీస్ఫుల్గా ఉన్నాము, మనం ఎట్లా లైఫ్ని చూస్తున్నాము అనే దాని మీదే మన ఆనందం ఆధారపడింది. అండ్ ఇంకొక మెయిన్ లెసన్ ఏంటంటే, నెవర్ గివ్ అప్. నోబితా చాలా వీక్ పర్సనాలిటీ, చాలా మొద్దు. అతను ఎప్పుడూ ఎక్కిరిస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు మనకి డోరేమోన్లో చూపించారు, నోబితా కూడా తిరగబడతాడనమాట. ఎవరైతే ఎక్కిస్తున్నారో, బుల్లీ చేస్తున్నారో నోబితాని, జియాన్ మీద తిరగబడి చాలా ఫైట్స్ కూడా చేస్తాడు. ఎందుకంటే అతను ప్రూవ్ చేసుకోవాలి, అతను డోరేమోన్ యొక్క సహాయం లేకుండా నేను నిన్ను ఓడించగలుగుతాను అని అతనికి ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి చాలాసార్లు ఫైట్ చేసి గెలుస్తాడు కూడా చాలాసార్లు. అంటే వి షుడ్ ఆల్వేస్ నెవర్ గివ్ అప్. మనలో ఉంది ఆ టాలెంట్ అనేది, ఏదన్నా కానీ మనలోనే ఉంది. మనం కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తూ ఉండాలి దాన్ని అచీవ్ చేయడానికి. అండ్ ఫైనల్లీ వీ విల్ అచీవ్ ఇట్. సో నెవర్ ఎవర్ గివ్ అప్. అండ్ ఇంకొక మంచి లెసన్ ఏంటంటే, వీ షుడ్ ఆల్వేస్ యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్స్. మనలో చాలా లోపాలు ఉంటాయి, అంతేకాకుండా మనలో స్ట్రెంగ్త్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనం వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుని, మనకి ఇది లేదు, వేరే వాళ్ళకి అది ఉంది, మన లైఫ్లో ఇది ల్యాకింగ్, నాకు ఈ స్ట్రెంగ్త్ లేదు, నాకు ఇది నేను క్లియర్ చేయలేను, ఎగ్జామ్ నా వల్ల కాదు అని మనలో మన లోపాలని పాయింట్అవుట్ చేస్తూ మనం బాధపడుతూ ఉంటాం ఎప్పుడు. దాని బదులు మనం చేయాల్సింది ఏంటంటే, మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెంగ్త్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరూ ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ కాదు, అందరికీ అన్ని లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాలని ఎదురించి మన స్ట్రెంగ్త్స్ని ఎట్లా డెవలప్ చేసుకున్నామనేదే ఇంపార్టెంట్. మీరు గమనించినట్లయితే నోబితాకి అసలు చదువు అవ్వదు, చాలా లేజీ, చాలా వీక్, స్పోర్ట్స్లో చాలా బ్యాడ్. కానీ నోబితాలో ఉన్న మంచి క్వాలిటీ, ఒక టాలెంట్ ఏంటంటే, అతను ఒక దారాలతోటి బొమ్మలు అల్లుతాడనమాట. అది నోబితా యొక్క ఇంట్రెస్ట్ అండ్ నోబితాలో ఉన్న స్పెషల్ స్కిల్. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత డోరేమోన్ మూవీలో చూపిస్తారు, నోబితా ఒక రోబోటిక్ ఇంజనీర్ అవుతాడు డోరేమోన్ని రిపేర్ చేయడానికి. సో అట్లాంటి మొద్దు అనుకున్న వ్యక్తి నోబితా అతని స్ట్రెంగ్త్స్ మీద ఫైట్ చేసి స్కిల్ డెవలప్ చేసుకుని ఒక రోబోటిక్ ఇంజనీర్ అవుతాడు లాస్ట్కి. సో ఆల్వేస్ మనం వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుని బాధపడకూడదు. మనలో ఉన్న టాలెంట్ ఏంటో గమనించి దాని మీద వర్క్ చేయాలి. అప్పుడు మనం ఒక పర్టికులర్ స్కిల్లో మాస్టర్ అవుతాము. సో దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ లెసన్. ఫైనల్లీ చాలా చాలా మంచి లెసన్ ఏంటంటే, వీ షుడ్ ఆల్వేస్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే మనం ఒక పని చేస్తూ అది నచ్చి, సరే బాగుందిలే, ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇదే బాగుందిలే, శాలరీ వస్తుంది టైంకి, ఎందుకు రిస్క్ తీసుకుని అది ఇచ్చేయటము, ఫెయిల్ అవుతామేమో అని చాలా భయాలు ఉంటాయి. సో ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతామన్నమాట, రిస్క్ తీసుకోము. సో మాంగాలో ఒక ఎపిసోడ్ ప్రకారం డోరేమోన్ హెల్త్ పాడైపోతే డోరేమోన్ని రిపేర్ చేయడానికి ఒక రోబోటిక్ ఇంజనీర్ కావాలి. అండ్ టైంకి ఆ రోబోటిక్ ఇంజనీర్ ఉండరు.
కాబట్టి నోబితాకి డోరేమోన్ అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి నోబితా చాలా పువర్ స్టూడెంట్ అనుకున్న నోబితా డోరేమోన్ని రిపేర్ చేయడం కోసం హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అతను రోబోటిక్ ఇంజనీర్ అయ్యి డోరేమోన్ని రిపేర్ చేస్తాడు. సో అంటే మనని మనం ఎప్పుడు పుష్ చేస్తూ ఉండాలి. మన కంఫర్ట్ జోన్ బయటనే మన బెస్ట్ లైఫ్ అండ్ గోల్డెన్ లైఫ్ ఉంది. సో మనం ఫెయిల్ అవుతాము అన్న భయాన్ని పక్కన పెట్టి రిస్క్ తీసుకోవాలనుకుంటే జంప్ చేసేయండి, రిస్క్ తీసుకోండి. సక్సెస్ అయితే గెలుస్తాం, ఫెయిల్ అయితే లెసన్ నేర్చుకుంటాం. సో సింపుల్, ఆల్వేస్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ పుష్ యువర్ లిమిట్స్. ఇది మన కంప్లీట్ డోరేమోన్ యొక్క ఫ్యాక్ట్స్ అండ్ మోరల్ లెసన్స్ డోరేమోన్ నుంచి నేర్చుకోగలిగినవి. చాలా చలేస్తుంది ఇక్కడ, 6 degreesకి డ్రాప్ అయిన టెంపరేచర్. నేను మెల్లమెల్లగా వణుకుతాం స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది రిక్వెస్ట్ చేశారు డోరేమోన్ మ్యూజియం వీడియో చేయమని. నెక్స్ట్ వీక్ డోరేమోన్ మ్యూజియం రిలీజ్ అవుతుంది మీ అందరి కోసం. డోరేమోన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో డెడికేషన్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డోరేమోన్ గురించి మాట్లాడటం. అండ్ ఏదో చిన్నతనంలోకి వెళ్ళినట్టు మొత్తం నాస్టాల్జియా హిట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ డోరేమోన్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.